నమస్తే అండి. సార్, ఎప్పటికైనా సరే వాళ్ళకి కావాలనే ట్రెండింగ్‌లోకి వస్తారో, మీడియా ముందు కనిపించొచ్చని మరి ఆళ్ళ ఇంట్లో ఉన్న పరువును మరి బయట పెడతారన్నది తెలీదు. మెయిన్ రాజ్ తరుణ్, అలాగే లావణ్య. అదే రాజ్ తరుణ్ వాళ్ళ లవర్ అనుకోవచ్చా? లేకపోతే ఏంటన్నది మనకైతే తెలీదు. రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఇక్కడ కోకాపేటలో ఉన్నదప్పుడు కూడా లావణ్య అన్న వ్యక్తి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని కూడా బయట నుంచోబెట్టి, అంటే ఇల్లు నాది అని వాళ్ళ పెద్దవాళ్ళని కూడా బయటికి ఎంటాడు. ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు. ఎందుకని మళ్ళీ ఈ రచ్చ మళ్ళీ మొదలవుతుంది? అంటే రాజ్ తరుణ్ రచ్చ అసలు ఎందుకని మళ్ళీ మొదలవుతుంది? ఏం లేదండి, వాస్తవంగా ఎథిక్స్ లేని మనుషులతోని, సంస్కారం లేని మనుషులతోని స్నేహం చేయకూడదు. రాజ్ తరుణ్ చేసిన పొరపాటు ఏంటంటే ఈ అమ్మాయితో స్నేహం చేయడం పెద్ద పొరపాటు. అతని జీవితంలో చెయ్యరాని పొరపాటు ఏదైనా చేశారంటే ఇలాంటి వ్యక్తిత్వం లేని అమ్మాయితో స్నేహం చేయడం. ఆ మనిషి బుద్ధి జ్ఞానం ఉందండి అసలు నిజంగా. రాజ్ తరుణ్ గారు, ఆ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు చాలా అనారోగ్యంతో ఉంటే ఇంట్లోంచి బయటికి గెంటేసి సూట్ కేసులు బయట పడేస్తుందా? నిజంగా ఇది మాత్రం చాలా ఘోరమండి. ఇలాంటి వ్యక్తిని మాత్రం క్షమించడానికి వీల్లేదు. నిజంగా పోలీసు వారు దీనిపైన గట్టి చర్య తీసుకోవాలా. వృద్ధులు, పెద్దవాళ్ళు వాళ్ళ పట్ల గౌరవం లేకుండా ఏదన్నా ఇష్యూ ఉంటే పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ఏదన్నా చేయాలి తప్ప ఇలాంటి నికృష్టమైన నీతి తక్కువ పని చేయకూడదని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఆ లావణ్యని ఖచ్చితంగా శిక్షించాలి. ఇది మనం చేసిన తప్పుదాలే మన జీవితాన్ని సర్వనాశనం చేస్తే అనడానికి ఇది ఒక నిదర్శనం.